నేను వాస్తవంగా ఆకివీడి సమస్య మీద కొంత అక్కడున్న పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితుల్లో మనం కూడా వెళ్ళి మాట్లాడి రెండు ప్రాంతాల మధ్య, రెండు కులాల మధ్య, రెండు మత సాంప్రదాయాల మధ్య మనం రాజకీయం చేశామన్న అపవాదు మనకు వస్తుంది. ముందు అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత రామాలయం కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, తప్పేముంది దాంట్లో? ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తారా? లేదు అది గొంతెమ్మ టెంపుల్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనుకుంటే ఆ టెంపుల్ని కంటిన్యూ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఏ మతాన్నైనా ఏ సంప్రదాయాన్నైనా పూజించుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రితో సహా నేను అడుగుతున్నా, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజల్లో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ముస్లిమ్స్ ఎంతమంది, మహమ్మడీలు ఎంతమంది బైఫర్కేట్ చేయగలుగుతారా మీరు? మీకు క్రిస్టియన్స్ ఓటు వేయలేదా? మీకు ముస్లిమ్స్ ఓటు వేయలేదా? మీరు వాళ్ళని సెకండ్ గ్రేడ్ పీపుల్గా, పాపాత్ములుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా, దీనులుగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతున్నా నేను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ప్రిన్సిపల్స్ మీ తెలుగుదేశం పార్టీకి ఇవేనా? మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఒక వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుందని, ఆవిడ బైబిల్ పట్టుకుందని నిందించినటువంటి మీరు ఆ బైబిల్ని పఠిస్తూ ఎన్ని సభలకు వచ్చి జీసస్ క్రైస్ట్ని మీరు పూజించలేదు? మరి మీరు ముఖ్యమంత్రిగా పనికొస్తారా? మీరు ముఖ్యమంత్రిగా, లేకపోతే మీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వగలుగుతారా? ఈ దేశం ఎవరి కంట్రీ అండి? ఈ రాష్ట్రం ఎవరిది? ఈ దేశంలో ఏ మతానికి, సాంప్రదాయాలకి విలువ ఉంది, ఏ సాంప్రదాయాలకి విలువ లేదు? ఈ దేశంలో ఏ దేవుడు గొప్ప, ఏ దేవుడు గొప్ప కాదు? ఈ దేశంలో ఏ దేవుడికి ఉన్నతమైన స్థానం ఉంది, ఏ దేవుడికి ఉన్నతమైన స్థానం లేదు? ఈ దేశంలో ఒక రాజ్యాంగానికి మాత్రమే ఉన్నతమైన స్థానం ఉంది సార్. ఆ రాజ్యాంగంలో ప్రతి దేవుడు గొప్పవాడే, నాకు సంబంధించినంత వరకు, మీకు సంబంధించినంత వరకు. ఎవరి సాంప్రదాయం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, ఎవరి భగవద్గీత హిందువులకు గొప్ప, బైబిల్ క్రిస్టియన్లకు గొప్ప, ఖురాన్ ముస్లిమ్స్కు గొప్ప. మత సాంప్రదాయం ఈ దేశాన్ని కలిపి ఉంచడానికి కారణం 78 సంవత్సరాలైనా ఈ దేశాన్ని ఇలా ఉంచడానికి కారణం మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ అనేది మర్చిపోయి, మీరు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారని మర్చిపోయి, ఈ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ పోస్టు అంటే రాజకీయాలకు అతీతంగా ఉండవలసిన పోస్ట్ అని మర్చిపోయి మీరు ఏం చేస్తున్నారో రఘురామకృష్ణరాజు గారు మీకు అర్థమవుతుందా? పైగా చదువుకున్న సంస్కారం కూడా లేదు నీకు. తీసేసిన మెజిస్ట్రేటా? అరకోటు ఫుల్ కోటా? నీళ్ళు కోట్ల? ఏం తమాషాలుగా ఉందా నీకు? ఎంతసేపు పడుతుందయ్యా? ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు పడుతుంది నీ లాంగ్వేజ్లో నేను మాట్లాడటానికి. 2 నిమిషాలు పడుతుంది నీ లాంగ్వేజ్లో. నేను 3 రోజుల నుంచి చూస్తున్నా. మీ హోదాకు తగ్గట్టు మాట్లాడండి. మీరు దమ్ముంటే రండి, ఛాలెంజ్ విసురుతున్నా, ఆపుకోండి. మీ దమ్ము సరిపోతుందా? యారా నీలి కోటు, యారా ఫుల్ కోటు, యారా హాఫ్ కోటు, యారా తీసేసిన మెజిస్ట్రేటు, ఇవే మీరు మాట్లాడే మాటలు? ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి హోదా మీకుందా? నేను అడుగుతున్నా రఘురామకృష్ణరాజుని, నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఒక పనికిమాలిన స్కీమ్ ఒకటి పెట్టింది అసెంబ్లీలో. ఈ మహానుభావుడు ధృతరాష్ట్ర పాత్ర వేసినాడు. నేనేమంటానంటే ధృతరాష్ట్ర పాత్ర పనికిరాదు, మీకు శకుని పాత్ర పనికొస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ముంచడానికి వచ్చినటువంటి శకుని మీరు. ఈ పార్టీకే ఆయన పాండవుల మీద కోపంతో, కౌరవుల మీద కోపంతో పాండవుల దగ్గర చేరకుండా కౌరవుల మీద కోపంతో కౌరవుల దగ్గరే చేరాడంట. కౌరవుల దగ్గరే చేరి కౌరవుల్ని ఎలా తుదిముట్టించాలి అని ఆయన ఆలోచన చేసి ఒక అద్భుతమైనటువంటి పాచిక జోదం అనేటువంటి ఒక క్రీడని మహాభారతంలో ప్రవేశపెట్టాడు. ఆ శకుని పాత్ర వల్లే ధృతరాష్ట్రులు, కౌరవులుగా ఉన్నటువంటి వాళ్ళు 100 మంది నాశనం అయిపోవటానికి శకుని మాత్రం కారణం. నేనేమంటానంటే డిప్యూటీ స్పీకర్ని
నువ్వు శకుని పాత్రకి కరెక్ట్ సూటబుల్. ధృతరాష్ట్ర పాత్ర నీకు సూటబుల్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని, కౌరవ సామ్రాజ్యాన్ని, ఎన్డీఏ కూటమిని లేదా కూటమి ప్రభుత్వాన్ని ముంచటానికి వెళ్ళినటువంటి శకుని లాంటి వాడివి నాయనా నువ్వు. నిన్న నీవు ఆకివీడిలో మొదలుపెట్టినటువంటి ఒక డేంజరస్ గేమ్ తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ పునాదులని కదిలింపటానికి మీరు మీరు మొదలుపెట్టినటువంటి ఒక జూద క్రీడ. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. 100% నేను అప్రిషియేట్ చేస్తాను మిమ్మల్ని. ఎందుకంటే ఈ క్రీడ ఇలాగే కొనసాగించండి. ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న మీరు కాన్స్టిట్యూషన్ చదువుకున్నారు. నాకు తెలిసి కాన్స్టిట్యూషన్ మీద కొద్దిగా గొప్ప నీకు అవగాహన ఉంది. ఈ వ్యవస్థలో 3 వ్యవస్థలు ఉంటాయి: శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేషన్. నీ పని ఏంటయ్యా? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? యు ఆర్ సపోజ్ టు మేక్ లెజిస్లేషన్స్ ఇన్ అసెంబ్లీ. సరే, నీ కర్మగాలో మా కర్మగాలో స్పీకర్గా ఉన్నావు కాబట్టి అసెంబ్లీలో పాస్ చేసే బిల్స్కి పైన కూర్చొని నువ్వు ఏదో స్పీకర్ చేస్తావు. సో దీన్ని ఎగ్జిక్యూటివ్ కింద ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీరు చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కలెక్టర్లది, ఐపీఎస్ ఆఫీసర్లది. నీకున్నటువంటి ఎమ్మెల్యే పదవికి, నీకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్కి ఈ పని ఎవరు చేయాలండి? నేను అడుగుతున్నా గౌరవ రఘురామకృష్ణరాజు గారిని. ఫుల్ కోర్టు, హాఫ్ కోర్టు, తీసేసిన మెజిస్ట్రేటు అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడి ప్రాంతాల మధ్య, కులాలు, మతాలు, సాంప్రదాయాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మీరు ఉండి కాన్స్టిట్యున్సీలో క్రిస్టియన్లు ఓటేయకుండా, ముస్లిమ్స్ ఓటేయకుండా, జైనులు ఓటేయకుండా, ఎస్సీలు ఓటేయకుండా మీరు గెలిచారా అండి? గెలిచారా? కేవలం మీ సామాజిక వర్గమో లేకపోతే మీరు అనుకున్న సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారా? మీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయ్యాడా? మీ పవన్ కళ్యాణ్కి 90,000 ఓట్ల మెజార్టీ వచ్చిందా? మీ నారా లోకేష్కి 90,000 ఓట్ల మెజార్టీ వచ్చిందా? ఏ కులాలు ఓట్లు లేకపోతే మీకు మెజారిటీలు, ఇంత మెజారిటీలు 164 సీట్లు వచ్చినాయి. 50% ఓటింగు ఎవరు ఓట్లు వేయకుండానే కేవలం సామాజిక వర్గంలో 3%, 6% ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తే మీకు వచ్చినాయా? లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 80% ఉన్నటువంటి వీళ్ళందరూ ఓట్లు లేకుండానే నువ్వు ఎమ్మెల్యే అయిపోయి మీ అధికారులు ఈరోజు మీ కూటమి ప్రభుత్వ అధికారంలో ఉందా? ఎమ్మెల్యేగా వాట్ ఈజ్ యువర్ జాబ్? ఎమ్మెల్యేగా మీ పాత్ర ఏంటి? చదువుతా, రాష్ట్ర ప్రజలు కూడా వినండి. అనుమతులు లేని 113 చర్చీలకు నోటీసులు. పెదపేట రామాలయం నిర్మాణానికి నిధుల సేకరణ. వెరీ గుడ్. రామాలయం నిర్మాణానికి నిధులు సేకరించుకోండి, కట్టండి. బికాస్ అది ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేగా మీ ఒక చోట రామాలయం కట్టాలి అని మీరు భావించినప్పుడు ప్రజల కోరిక మేరకు మీరు రామాలయం కట్టుకోవచ్చు, ఖచ్చితంగా నిధులు సేకరించుకోవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. కానీ అనుమతి లేని 113 చర్చలకు నోటీసులు ఇవ్వడానికి నీకెవడు ఇచ్చారా అధికారం? హూ ఆర్ యూ? నువ్వెవడివయ్యా? కోనికిస్కా గొట్టం, నువ్వెవడివి? పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఉండి నియోజకవర్గంలో ఆకివీడి మండలంలో జనవర్గంలోని ఆకివీడి మండలంలో జనావాసాల మధ్య అనుమతి లేని 118 చర్చీలు ఉన్నట్లు గుర్తించాం. ఈ పోటుగాడు గుర్తించాడంట. నీకేంటి సంబంధం అంటున్నాను నేను. నీకు ఏమైనా కంప్లైంట్ వస్తే అధికారులకి, పంచాయతీ అధికారులకి, మున్సిపాలిటీ అధికారులకి యూ హ్యావ్ టు రూట్ ది కంప్లైంట్. యు ఆర్ నాట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, యు ఆర్ ఓన్లీ లెజిస్లేటర్. ఫస్ట్ నీకున్న పరిధి నువ్వు తెలుసుకొని ప్రెస్ మీట్లు పెట్టు. నీకున్న స్థాయిని తెలుసుకొని నువ్వు నోటీసులు జారీ చేయి. డిప్యూటీ స్పీకర్ అయ్యుండి సిగ్గులేదా? ఒకళ్ళ చేత చెప్పించుకోవాల్సినటువంటి జాబులో ఉన్నావా నువ్వు? జనావాసాల మధ్య అనుమతి లేని 113 చర్చిలు ఉన్నట్లు గుర్తించాం. ఒక్క ఆకివీడు మండలంలోనే, పట్టణంలోనే 29 చోట్ల ఇంటి పన్నులు కడుతూ చర్చిలు నడుపుతున్నారు. వారికి 2 రోజుల్లో నోటీసులు ఇస్తాం.
ఈ మాట ఎవరు చెప్పాలి? రఘురామకృష్ణంరాజు నోటీసులు ఇస్తామని చెప్పాల్సింది మున్సిపల్ కమిషనర్ ఆఫ్ ఆక్యువీడు. నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు కాదు. నీ కళ్ళ ముందు ఎవడన్నా మర్డర్ జరిగినా నువ్వు వెళ్ళిపోయి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను డిప్యూటీ స్పీకర్ని, ఇక్కడ మర్డర్ జరిగింది, ఎఫ్ఐఆర్ కట్టమని అనాలి. నువ్వు ఎఫ్ఐఆర్ కట్టే అధికారం నీకు లేదు. ఆ పరిధి నీకు లేదు. ఒక పర్సనల్గా తీసుకొని ఒక మతం మీద ఒక ఎమ్మెల్యేనే దాడి చేస్తుంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఏం చేస్తున్నారు? Please subscribe .news.